హాయ్ అండి అందరికి. ఈ రోజైతే నేను ఒక అద్భుతమైన చిట్కాతో అయితే రాబోతున్నానండి. ఏంటంటే మన ఇంట్లో ఎన్ని విధాలుగా ఎంతలాగా మనం ఇల్లుని ప్రొటెక్ట్ చేసినా సరే, ఎలకలు ఏదో ఒక దాంట్లోంచి దూరి మనకు వస్తా ఉంటాయి. ఈ ఎలకల వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాము. కిచెన్‌లో మొత్తం పాడు చేస్తా ఉంటాయి. బెడ్‌రూమ్‌లో అన్ని కొట్టేస్తా ఉంటాయి. ఎప్పుడు ఏది కొడతాయో, ఏది పాడు చేస్తాయో అని భయంగా ఉండాల్సొస్తుంది. 2 రోజులు ఊరెళ్ళామంటే ఇల్లంతా తిరుగుతానే ఉంటాయి. సో, ఆ ఎలకల బాధ నుంచి ఎన్ని విధాలుగా మనం చేసినా అవి ఎలకల బాధ అనేది తప్పట్లేదు కదండీ! నేను చెప్పే ఈ చిట్కా పాటించారనుకోండి ఎలకలు వాటిలికవే ఇంట్లోంచి వారిపోయి దూరంగా అయితే వెళ్ళిపోతాయండి. ఇంక మన ఇంట్లోకైతే రావు. ఇది చాలా వాటికి తినేసి పొట్టయితే ఉబ్బిపోతుందండి. బయటికి పారిపోతాయి. సో, ఇది చాలా బాగా పనిచేస్తది ఈ చిట్కా అనేది. సో, అందరూ పాటిస్తారని చెప్పి నేననుకుంటున్నాను. మనకి ఎలకలకి ఎక్కడ కన్నాలు లేకపోయినా వాటిలికి ఎలా ఉంటాయో తెలీదు, ఎలా వస్తాయో తెలీదు. మన వాష్ బేసిన్ గొట్టాల్లోంచి లేదంటే ఇట్లాగా వేరేగా కూడా వస్తా ఉంటాయి. అటు పిల్లలు పెట్టేసి ఎక్కువ చేసేస్తా ఉంటాయి. చాలా ఇల్లులైతే గందరగోళం చేసేస్తా ఉంటాయి. ఏసీలు కొట్టేస్తా ఉంటాయి. కార్లు లోపలికెళ్ళిపోతా ఉంటాయి. ఈటిలన్నిటి నుంచి ఈ ఎలకల నుంచి మన సమస్య తీరాలంటే ఈ చిట్కా పాటించండి. దీనివల్ల మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి కావాల్సినవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఇది గోధుమ పిండండి. గోధుమ పిండి, నాప్థలిన్ బాల్స్. ఇవి నాప్థలిన్ బాల్స్ ఉంటాయి చూసారా? అవి నాప్థలిన్ బాల్స్, పారాసెటమాల్ టాబ్లెట్స్, సాల్ట్, షుగర్ అన్నమాట ఇది. ఇది మనం ఈ నాప్థలిన్ బాల్స్ అనేవి చితగ్గొట్టుకోవాలి ముందు వీటిని. పారాసెటమాల్ టాబ్లెట్స్ ఒక 2 వేయండి, ఎక్కువ వేయక్కర్లేదు. ముందు ఇవి మెత్తగా పొడి చేసుకుందాము. పారాసెటమాల్ టాబ్లెట్స్ 2ని ఒక 4 అయితే నాప్థలిన్ బాల్స్ అయితే వేసానండి. అవన్నీ బాగా మెత్తగా అయిపోయిన తర్వాత షుగర్ అనేది వేసి కాస్త వాటర్ కలిపాను. వాటర్ కలిపేసరికి అది కొంచెం లూజ్గా అయితే అవుతుందండి. లాస్ట్ లో మనం వీట్ ఫ్లోర్ ఎలాగో మెత్తగానే ఉంటుంది కాబట్టి దంచే అవసరం ఉండదు కదా. లాస్ట్ లో వీట్ ఫ్లోర్ వేసి మనం ఉండలు చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలాగా కలిపేసుకుని చిన్న ఉండలుగా చేసుకుని ఎలకలు ఎక్కువగా తిరిగే ప్లేసెస్ లో వాటిని అయితే వేసేయాలండి. ఈ వీట్ ఫ్లోర్ ఏంటంటే వాటికి చాలా ఇష్టం. షుగరు, వీట్ ఫ్లోర్ ఇవన్నీ కలిపాను కాబట్టి ఈ పిండి తినడానికి అయితే కంపల్సరీ వస్తాయి. తినేసి పొట్ట ఉబ్బిపోయి బయటకైతే పరిగెట్టుకుని వెళ్ళిపోతా ఉంటాయి. సో ఇది పెట్టిన తర్వాత మనకి వెనకల బాధ అనేది ఉండదండి. బయట నుంచి ఎన్ని పెట్టినా బోన్ పెట్టినా సరే అవి బోన్లోంచి కూడా తప్పుకుని వచ్చేస్తున్నాయండి బాబు. ఎంత తెలివైన ఎలకలు అయిపోతున్నాయో చూసారా? ఇలా తయారు చేసుకుని వేసేసుకోవడమేనండి, అయిపోయింది.